జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్. క్రియలు మంత్రక్రియ అంటే మంత్రము గురువు దగ్గర తీసుకున్నప్పుడు మంత్రానికి క్రియ ఉండాలి. క్రియతోనే మంత్రం. మంత్రం ఎప్పుడైతే తీసుకుంటామో మంత్రంతో క్రియలు చేయాలి. క్రియలు చేసినప్పుడు దానికి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మనకు జరుగుతుంది. మనము మంత్రం చేసుకుంటూ పోయిన కొద్ది మంత్రానికి కొంతవరకు మన పని అవుతుంది, కానీ క్రియ లేనిది మాత్రం మనకు జరగదు. ఇది మంత్రం తీసుకొని చేసేటాళ్ళకు, ఇది మంత్రం సిద్ధి పొందిన వాళ్ళకు ఏదైతే పని అయితే లేదు, గురువు గారు నాకు ఇట్లా అయితే లేదని చెప్తుంటే దానికి క్రియ లేనిది కాదు. మంత్రక్రియ అనేది మెయిన్. క్రియ లేనిది ఏది కాదు. క్రియకు యంత్రం ఉండాలి, దానికి విధానాలు ఉండాలి. దేనికైతే పంపిస్తున్నామో అక్కడ మనం పెట్టి చేయవలసిన విధానాలు ఉంటాయి. ఆ విధానం గురుముఖత తీసుకొని చేస్తే అప్పుడు మనం మంత్రానికి అర్హులం. అది మంత్రక్రియ. మంత్రం చేసిన గురుగారు నేను ఇన్ని లక్షలు చేసిన అంటే నువ్వు దేని గురించి చేస్తున్నావు? దాని సంకల్పం ఏంది? సంకల్పానికి కావాల్సిన విధానం ఏంది? ఆ విధానం దేని గురించి చేయబోతున్నావు? ఇది మంత్రవాదులకు మాత్రమే. ఇది లేదు కామ్యానికి చేసుకుంటూ పోయినప్పుడు దానికి ఇవన్నీ అవసరం లేదు. నీ రక్షకు నీకు ఏదైతే కావాలో దానికి మాత్రమే సిద్ధి చేసుకొని ఇంటి విధి విధానాలు చేసుకోవాల్సింది. ఇది ఒక పద్ధతి. క్రియలకు కావాల్సింది మంత్రము, క్రియ చేయాలి. క్రియ చేసినప్పుడే దానికి నువ్వు చేసిన దానికి ఫలితం ఉంటుంది నీకు. నేను ప్రతి దగ్గర తీసుకున్నానే, గురువు దగ్గర తీసుకొని ఇట్లా చేస్తున్నా పోతలేదు అని అంటే తప్పెక్కడ ఉందో మీరే వెతుక్కోండి, కనబడుతుంది అక్కడనే. దానికి దగ్గర నువ్వు గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు గారికి చెప్పుకొని, గురువుగారు నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇట్లా కావాలి, నాకు పని అవసరం, నేను ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు దానికి క్రియ ఏది చేయాలో ఆ క్రియ నేర్చుకుంటే అప్పుడు ఆ మంత్రం అనేది దాన్ని పనిచేసి నీకు అప్పుడు నీకు ఏదైతే కావాలో ఆ కోరిక నెరవేరుతుంది. మంత్రంతోనే నేను గంటలు జపం చేస్తున్నా, నాకు ఇట్లా అయితలేదు, నాకు జరుగుతలేదు, పోతలేదు అంటే క్రియ లేనప్పుడు ఏది కాదు. క్రియతోనే, మంత్రక్రియతోనే. మంత్రం తీసుకున్నప్పుడు దాని క్రియతోనే మనకు కావాల్సింది. క్రియ లేనిది ఏది పని సాగదు. ఏదైనా విషయం ఒక విషయం ఏదైనా కావాలనుకున్నాం, దానికి మనం చేస్తున్నాము, ఎంత జపం చేసినా మనకు అయితలేదు, కాదు. ఎందుకు కాదు? దానికి యంత్రం ఉంటుంది, దాని క్రియ ఉంటుంది, అక్కడ చెప్పే విధానానికి ఇది ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఏం జరుగుతుంది, దానికి ఏ విధానంగానైతే మనం పంపించగలుగుతాం ఆ శక్తిని. ఆ శక్తిని అక్కడ ఆ శక్తిని దాని మీద మంత్రం మీద యంత్రము, యంత్రానికి తంత్రము, ఇవన్నీ చేస్తేనే అప్పుడు మనకు హ్యాపీగా నెరవేరుతుంది పని. లేకపోతే దానికి నువ్వు ఎంత విధానం నువ్వు చేయి, కాదు, అక్కడే ఆగిపోతుంది. నీకు టైం వృధా అయిపోతుంది. నీ టైం నువ్వు ఎంత చెప్పినా, నువ్వు ఎన్ని లక్షలు జపం చేయి, నువ్వు జపం చేయి, హోమం చేయి, నువ్వు తర్పణాలు ఏ విధానంగా చేసినా కదలదు అది ఆంచరి. దానికి కావాల్సిన విధి విధానాలు గురువు దగ్గరికి పోయి గురువు దగ్గర నేర్చుకొని, నేను ఇది చేస్తాను గురువుగారు, నాకు ఇట్లా అయితలేదు, ఎందుకు గురువుగారు అని మీరు గురువును ఆశ్రయించి తెలుసుకుంటేనే కదా. మంత్రం తీసుకున్నా కదా, మంత్రం మీద నేను డబ్బులు కట్టినా, మంత్రం తీసుకున్నా, నేను చేసుకుంటున్నా, జరుగుతలేదు పని. మళ్ళీ ఇలా గురు శాపం కూడా ఉంటుంది. ఈ గురువును కాదని ఇంకో గురువు, ఇంకో గురువును కాదని ఇంకో గురువు. ఆడ నీకు ఎక్కడ పనిచేస్తుంది ఇక మంత్రం? గురువు అనేట ఆయన ఎంత బలం ఉంటే గురువు దగ్గర అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం పొందాలంటే గురువు దగ్గర మనం ఏ విధానంగా తీసుకోవాలి? మంత్ర విధానం తీసుకున్నప్పుడు దాని విధానం కూడా కావాలి కదా. మంత్రం తీసుకోగానే సరిపోదు కదా, దాని యంత్రం కూడా అడగాలి కదా. దాని యంత్రం అడిగి దాని క్రియలు కూడా ఎట్లా చేయాలని కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నప్పుడే కదా నీకు అప్పుడు నువ్వు చేసుకునే పని ముందుకు కొనసాగేది. అదొరదాకా కాదు, అనర్థాలు కూడా జరుగుతాయి. నువ్వు ఒకటి చేస్తుంటే ఇంకోటి చేస్తుంటుంది. ఎందుకంటే అది మంత్రం, అది తెలియకుండా పోయేదే మంత్రం. నువ్వు అక్కడ చేస్తుంటావు, అది మళ్ళీ రివర్స్ నీకు జరుగుతుంటుంది. అప్పుడు చేసినప్పుడు నీకేమవుతుంది? నువ్వు డౌన్ అవుతావు, ఆ మంత్రం అనేది నీ మీద మొత్తం కిందికి దిగజారిపోతుంటుంది. అప్పుడు నువ్వు ఎంత చేసినా గురువు దగ్గర పోయినా గురువుగారు అయితలేదు ఇట్లా అంటే నువ్వు దాని గురించి చెప్పుకుంటే ఆ గురువు దానికి ఎట్లా చేయాలి, ఆ విధానం ఏంది, అసలు దేని గురించి చేస్తున్నావు ఏంటి అనేది దాని గురించి తెలుసుకుంటే అప్పుడు